ముందుగా తిరువాన్నమలై లేదా అరుణాచలం వెళ్దాం అనుకునే వాళ్ళు తిరువాన్నమలై రైల్వే స్టేషన్ కి రావచ్చును. తెలుగు రాష్ట్రాల నుండి వీక్లీ ట్రైన్స్ ఉన్నవి. లేదు మాకు మధ్యలో రావాలి అనుకునే వాళ్ళు కాట్పాడి జంక్షన్ నుండి తిరువాన్నమలై కేవలం 90 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. కాట్పాడి జంక్షన్ నుండి బస్సులు వెంటనే ఉంటాయి. లేదు తిరుపతి నుంచి రావాల్సిన కొన్ని వాళ్ళు తిరుపతి నుండి 198 కిలోమీటర్లు ఉంటుంది. తిరుపతి నుండి తిరువన్నమలై బస్సులు తమిళనాడు బస్సులు ఉంటాయి. కనుక మనం బస్సు ఎక్కి డైరెక్ట్ గా మనం తిరువన్నమలై చేరుకోవచ్చు. అలాగే తిరువన్నమలై అనగా అరుణాచలం రైల్వే స్టేషన్ నుండి మరియు అరుణాచలం బస్ స్టాండ్ తిరువన్నమలై బస్ స్టాండ్ నుండి రాజగోపురం మెయిన్ టెంపుల్ కి సుమారుగా 1 నుండి 2 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది. ఇక్కడ అకామిడేషన్ లేదా రూమ్స్ కోసం వచ్చే వాళ్ళు యాత్రి నివాస్ ఉంది. ఆలయం అంటారు. ఆలయం హోటల్ లేదా యాత్రి నివాస్ అని ఉంటుంది. ఇక్కడ నుండి రాజగోపురం సుమారు 2 కిలోమీటర్ల లోపనే ఉంటుంది. లేదు కొంచెం మీరు తక్కువలో కావాలి దగ్గరగా రాజగోపురం దగ్గరగా తీసుకుందాం అనుకునే వాళ్ళు రాజగోపురం నుండి సుమారు చిన్న చిన్న సేవా మఠాలు లేకపోతే చిన్న చిన్న హోటల్ రూమ్స్ కూడా దగ్గరలోనే ఉంటాయి. యాత్రి నివాస్ కి చేరుకోవడానికి రైల్వే స్టేషన్ నుండి లేదా అరుణాచలం బస్ స్టాండ్ నుండి ఈశాన్యం లింగం పక్కనే అని చెప్తే సరిపోతుంది. ఆటో వాళ్ళు మిమ్మల్ని యాత్రి నివాస్ కి తీసుకెళ్తారు. లేదా మాకు రాజగోపురం మెయిన్ టెంపుల్ నుంచి మాకు దగ్గరలో కావాలనుకునే వాళ్ళు సేవా మఠం లేదా మరియు చిన్న చిన్న హోటల్ పరిసర ప్రాంతాల్లోనే ఉంటాయి. ఇవి సుమారు 600 నుండి 700 రూపాయలు ఉంటుంది రోజుకి. ముందుగా అరుణాచలం గిరిదక్షిణ మరియు ఆలయ విశేషాలు తెలుసుకునే ముందు మనం స్థలం పురాణం గురించి తెలుసుకుందాం. దర్శనాత్ అప్రసి దాసి జననాథ్ కమలాలయే కస్యందు మరణాన్ ముక్తి స్మరణాత్ అరుణాచలే. అంటే దర్శనాత్ అప్రసి దాసి చిదంబరములో ఉన్న నటరాజేశ్వరుణ్ణి జ్ఞానంతో దర్శించటం ద్వారా ముక్తి లభించటం. జననాథ్ కమలాలయే తిరువారూరులో జన్మించటం ద్వారా ముక్తి. అంటే కమలాలయం అంటే తిరువారూరు అని అర్థం. కశ్యంతు మరణాన్ వారణాసిలో లేదా కాశీలో మరణించడం ద్వారా ముక్తి కలుగుతుంది. అలానే స్మరణాత్ అరుణాచలే కేవలం అరుణాచలం లేదా అరుణాచల పర్వతాన్ని స్మరించటం ద్వారా మనకి ముక్తి కలుగుతుంది. ఇదే ఈ శ్లోకం యొక్క ప్రథమార్థం. ఇప్పుడు అరుణాచలం స్థల పురాణం గురించి తెలుసుకుందాం. ఒకసారి పరమేశ్వరునకు ఒక మారు తానే అనేకం కావాలనే సంకల్పం కలిగింది. ఆ సంకల్పానుసారం పరమాత్మ నుండి బ్రహ్మ విష్ణువులు పుట్టారు. బ్రహ్మదేవుడు లోకాలను సృజించుటకు, విష్ణువు వాటిని రక్షించుటకు పరమేశ్వరునిచే నియమితులయ్యారు. అయితే పరమేశ్వరుని ఆజ్ఞానుసారం బ్రహ్మ విష్ణువులు తమ విధులను నిర్వహించుటకు బదులుగా ఒక మారు అహంకార పూరితులై నేను గొప్ప అంటే నేను గొప్ప అని పరస్పరం పోట్లాడుకోసాగారు. వారి దగును చూసిన ఈశ్వరుడు ఇట్లా అనుకున్నాడు, నేను వెంటనే వీరి కొట్లాటను ఆపాలి. లేని ఎడల సృష్టి కార్యమునకు ఆటంకం కలుగును. నా శక్తి అంతటా నిండి ఉన్నది. ఈ శక్తియే సృష్టికి మూలము. దీనికి మించినది లేనే లేదు. ఇది వేద సమ్మతమైన వైదిక సత్యము. ఈ ధర్మాన్ని బ్రహ్మ విష్ణువుల అహంకారం చేత ఆవేశపూరితులై మర్చిపోయి ఉన్నారు. తామే అధికులం అన్నట్లు భావించి పరస్పరం పోట్లాడుకుంటున్నారు. ఈ సృష్టిలో ప్రతి ప్రాణి అణుకువగా కలిగి ఉండాలి. తమ కంటే శ్రేష్టమైనవి ఎన్ని ఉన్నాయో సమ్మతించాలి. ఇతరుల సమానత్వమును గాని ఆధిక్యతను గాని సమ్మతింపని వాడు నిజమైన అజ్ఞాని. అటివాడు తప్పదొక్క ఆపదలో చిక్కుకొనును, పరాభవమును పొందును. ఈ ధర్మ సూక్ష్మాన్ని బ్రహ్మ విష్ణువులు మూలంగా లోకాలకు తెలియచేయాలి. నన్ను తలిచినంత మాత్రాన అలుకులను కూడా తరింపజేస్తూ ఈ విశ్వంలో ఏదో ఒక చోట ప్రత్యేక రూపాన్ని ధరించి ఉండిపోవాలన్న కోరిక నాకుండేది. ఇప్పుడు ఆ సమయం వచ్చినది. పరమశివుడు వెంటనే బ్రహ్మ విష్ణువుల మధ్య జ్యోతిస్తంభమై నిలిచాడు. అనంతమైన ఆ దివ్య తేజస్తంభాన్ని బ్రహ్మ విష్ణువులు చూచి భయకంపితులై చూస్తూ ఉండిపోయారు. అందులో నుండి ఒక దేవవాణి వినిపించింది. ఓ కుమారులారా, ఎందుకు ఈ బుద్ధిమాలిన తాగవు?
మీ బలాబలాలు పరమేశ్వరునికి తెలుసు. మీ ఎదుట తేజోవంతంగా ప్రకాశించే ఈ జ్యోతిస్తంభం ఏదో కాదు. ఇది పరమశివుని యొక్క స్వరూపము. దీని ఆద్యంతములు మీరు ఎవరు కనుగొంటారో వారే గొప్పవారు అన్న పరమేశ్వరుని పలుకులు విని బ్రహ్మ విష్ణువులు కలహముని మాని నీటిలో కనిపించే చంద్రబింబమును పట్టుకొనుటకు ప్రయత్నించే మూడుల్లాగా ఆ స్తంభం యొక్క ఆద్యాంతమును కనుగొనుటకు సిద్ధమయ్యారు. తమ బలాబలాలు నిరూపించుకుని పూనుకున్నారు, కానీ పరమేశ్వరుణ్ణి స్తుతించాలని తలంపే వారికి కలగలేదు. ఇక వారిని భూమిని కేంద్రంగా తీసుకున్నారు. విష్ణువు తేజస్తంభం యొక్క ఆద్యాంతమును కనుగొనుటకు సిద్ధమయ్యాడు. అందుకోసం ఆయన వరాహ రూపం ధరించాడు. భూమిని తవ్వుకుంటూ దాని వెంట పోయాడు. పోయే కొలది ఆ జ్యోతిస్తంభం కిందకి అనంతంగా వ్యాపించి పోతూనే ఉంది, కానీ దాన్ని తెలుసుకోలేకపోయాడు. ఎంత ప్రయత్నించినా చివరికి బలం తగ్గింది, అలసట వచ్చింది, శరీరం పూర్తిగా అదుపు తప్పింది. వెనక్కు తిరిగి వచ్చుటకు కూడా శక్తి లేదు. ఈ విధంగా విష్ణువు ఆపదలో చిక్కుకున్నాడు. ఇప్పుడు అహంభావం అంతా పోయింది. వెంటనే పరమేశ్వరుని ఎరుక అనుకొని తనలో తాను ఇట్లా అనుకున్నాడు, ఆహా, ఏమి అహం యొక్క మాయ! దీని చేత అధిదేవతై ద్రష్టగా నాలో వెలిగే పరమేశ్వరుని నేను మర్చిపోయాను. ఈ సృష్టినంతా నేనే రక్షిస్తున్నాను. దీనికి కర్త నేనంటే నాకంటే అధికుడు లేడని గర్వించాను. నేను నాది అనే అహంతో పరమేశ్వరుని పూర్తిగా మర్చిపోయాను. నిజంగా దేవతలకు, వేదాలకు, సమస్త విశ్వానికి ఆధారం ఆ పరమాత్మ ఒక్కడే. ఆ పరమేశ్వరుడే ఆదిదైవం అని నేను మర్చిపోయాను అని అనుకున్నాడు. ఇంకా విష్ణువు నాకు శక్తి లేదు అనుకొని పరమేశ్వరుని ప్రార్థించాడు. వెంటనే పరమశివుడు అనుగ్రహించి భూకేంద్రానికి చేర్చాడు. ఇంకా బ్రహ్మదేవుడు హంసరూపం ధరించి తేజస్తంభం యొక్క మొదలను కనుగొనటకు భూమి నుండి ఆకాశమునకు కొన్ని వేల సంవత్సరాలు ఎగురుతూ పోయాడు. కానీ ప్రయోజనం లేదు. ఎగిరి ఎగిరి రెక్కలు పాడైపోయినాయి, ఆయాసం వచ్చింది, ఇంద్రియాల బలం తగ్గింది, చూపు కనిపించటం లేదు. తన ఎత్తుకు పోగలిగే ఆ తేజం యొక్క ఎత్తుకు వ్యాపిస్తూనే ఉంది. ఇంత జరిగిన బ్రహ్మ మాత్రం తన ప్రయత్నాన్ని మానలేదు. ఇంతలో గగనతలం నుండి వస్తున్న మొగల రేపు మరియు కపిల గోవు బ్రహ్మకు కనిపించాయి. వారిని చూచి బ్రహ్మ, మీరెవరు, ఎక్కడి నుండి వస్తున్నారని ప్రశ్నించాను. నేను మొగలి పువ్వును, సుగంధ సంభరమితమైన దానిని. ఇదేమో గోవు. మేమిరువురు శివుని ఆజ్ఞానుసారం చాలా కాలం నుండి శివస్వరూపమైన తేజస్తంభం తల మీద ఉండేవారం. ప్రపంచాన్ని చూడాలని ఆశపడి అటు నుండి కిందికి వస్తున్నాం అని కేతకి సమాధానం ఇచ్చాను. అయితే బ్రహ్మ, ఆ స్తంభము అంతము ఇచ్చుటికి ఎంత దూరం ఉండేను అని బ్రహ్మ అడిగాను. అంత మొగలి పువ్వు నవ్వి, నీవెవరు, ఏం తెలియనట్లు ఉన్నావు. ఈ శివస్వరూపానికి ఆది గాని అంతం కానీ లేదు. బ్రహ్మాండాలన్నీ ఇందులోనే ఉన్నాయి. దీని స్వరూపం అనంతము, లెక్కింప సాధ్యం కాదు అని సమాధానం ఇచ్చి బ్రహ్మదేవుడు జరిగిన వృత్తాంతమంతయు చెప్పి కపిల గోవు మరియు కేతకీకి వారి సహాయం తీసుకొనెను. ఆ విధంగా బ్రహ్మదేవుడు వారితో కలిసి వెనుదిరిగి వచ్చారు. విష్ణువు జ్యోతిస్తంభం ఆదిని కనుగొనలేకపోయానని ఓటమి అంగీకరించడం. అయితే బ్రహ్మ మాత్రం అంతం చూశానని, చూడగలిగితేనని అసత్యం పలికెను. అందుకు మొగలి పువ్వు అవును అని మరియు కపిల నోటితో అవును అని తోకెత్తి కాదు అని అడ్డంగా కదిలిచినది. అప్పుడు పరమశివుడు జ్యోతిస్తంభం నుండి ప్రత్యక్షమే అసత్యం పలికినందుకు నీకు పూజలు ఉండవని బ్రహ్మను శాసించాను. నా పూజకు పనికిరావని మొగలి పువ్వుతో అనెను. గోవు అబద్ధమాడినందుకు పూర్వ భాగము పనికిరాదని, వెనుక భాగం పూజకు శ్రేష్టమని శాసించాను. అందువలన సత్యవాక్కు మెచ్చి పరమశివుడు తన సుదర్శనము చక్రమును విష్ణువుకి బహుకరించాను. ఇక బ్రహ్మ విష్ణువులు శివపరమాత్మకు శరణాగతులైతిరి. ఇక బ్రహ్మ విష్ణువులు పరమశివుని ఈ విధంగా కోరారు, ఓ ప్రభు పరమేశ్వర, ఈ తేజస్తంభం యొక్క ప్రకాశం అమితమైనది. ఈ దివ్య తేజో కాంతిని లోకాలు చూడలేవు. ఈ తేజస్సుని చూడడానికి భౌతిక నేత్రాలు పనికిరావు. అందుచే ఓ విశ్వరూప పరమశివ, మమ్మల్ని కరుణించి లోక కళ్యాణం కోసం ఈ కాంతికి మనోహరమైన లింగాకృతి గల కదలని కొండగా అరుణాచలం అనే పవిత్రమైన పేరుతో ఈ భూమి మీద అవతరించండి. మీ సన్నిధి మాత్రం చేత భవరోగాలను తొలగించండి, కోరికలను తీర్చండి, కావాల్సిన వారికి మోక్షాన్ని ప్రసాదించండి అని బ్రహ్మ విష్ణువులు కోరగా శివుడు ప్రసన్నుడై వారి కోరికలను మన్నించి ఈ తేజస్తంభాన్ని అరుణాచలంగా మార్చుకొని ఈ భూమి యందు ఆవిర్భవించాడు. అందుకే అరుణాచలం ఎల్లప్పుడూ ప్రకాశిస్తూ అనుగ్రహిస్తూ ఉంటుంది. దూరం నుండియో లేక దగ్గర నుండియో తల ఉంచి నమస్కరిస్తే చాలు, ముక్తిని పొందగలరు. అన్నిటికంటే గిరి ప్రదక్షిణ నాకు చాలా ఇష్టం. గిరి ప్రదక్షిణ చేస్తే చాలు, సుఖశాంతులు లభిస్తాయి అని అభయం ఇచ్చాడు పరమేశ్వరుడు. ఇప్పుడు ఆలయ విశేషాలు తెలుసుకుందాం. అరుణాచలేశ్వర దేవాలయమునకు తూర్పున గల పెద్ద గోపురం నుండి ప్రవేశిస్తే ప్రతి ఒక్కరూ ఆ దేవాలయ పవిత్రతను, మనోహర వైభవాన్ని చూడగలరు. అరుణాచలేశ్వర దేవాలయమునకు తూర్పున ఉన్న మొదటి గోపురం పేరు రాజగోపురము. ఇది దక్షిణ భారతదేశంలోని మిక్కిలి పెద్దదైన ఎత్తైన గోపురము.
దీనిని శ్రీకృష్ణదేవరాయలు కట్టించారు. అంతేకాక ఈయన 1000 స్తంభాల మండపాన్ని కూడా కట్టించాడు. ఇది తర్వాత వచ్చే తూర్పు ప్రవేశ ద్వారానికి ఉత్తర దిశ యందు ఉన్నది. దీనికి దక్షిణాన శివగంగ తీర్థం ఉన్నది. దీనిని కూడా శ్రీకృష్ణదేవరాయలు ఏర్పాటు చేయించి ఉన్నాడు. దీనికి ఒడ్డున కార్తీక దేవాలయం కలదు. దీనిని ఉలైకాపు మండపం అని కూడా పిలుస్తారు. ఇక్కడ ప్రతి సంవత్సరము దేవతను గాజులతో పూజించే పండుగ జరుగుతుంది. శివగంగ తీర్థానికి పడమటి తీరాన గణేశ దేవాలయం ఉన్నది. దీనిని సర్వసిద్ధి వినాయకుని గుడి అంటారు. అంతేకాక శివగంగై గణేశ దేవాలయం అని కూడా పిలుస్తారు. దీని తర్వాత మనము పాతాళలింగం దగ్గరికి వస్తాము. ఇక్కడ 1000 స్తంభాల మండపం కలదు. ఇక మెట్లెక్కి వల్లాల గోపురం దాటి 4వ ప్రాకారంలోనికి వస్తాము. ఆ ప్రాకారంలో దక్షిణమందు మరొక తీర్థం కలదు. దాని పేరు బ్రహ్మతీర్థము. దాని తీరాన కాలభైరవుని మందిరం కలదు. ఇక్కడ భైరవుడు రుద్ర రూపంతో దర్శనమిస్తాడు. ఈ భైరవుడు అరుణాచలేశ్వర దేవాలయాన్ని కావలి కాచే దేవదూత అని అంటారు. ఆ తర్వాత స్తంభాల మండపము, దానికి ముందు మరొక నందికి ప్రత్యక్షమవుతుంది. దాన్ని చూస్తూ పోతే మెట్లు వస్తాయి. వాటి దక్షిణాన చిన్న చిన్న శివ మందిరాలు, ఉత్తరాన మురుగన్ గుడి ఉన్నది. మెట్లెక్కి కిలిగోపురం నుండి పోతే 3వ ప్రాకారం వస్తుంది. ఇందులో 16 స్తంభాల మండపం ఉన్నది. దీని పేరు దీపదర్శన మండపము. ఇక ఆలయం ముందు నంది ఉంటుంది. దీనిని ప్రదోష నంది అంటారు. ఇక్కడ నెలలో 2 సార్లు ప్రదోష సమయాన నందికి అభిషేకార్చనలు చేస్తారు. ఇక గర్భగుడిలో వెలిసిన అరుణాచలేశ్వరుని పాదాల చెంతకు వస్తాము. ఇది స్వయంభూతో తేజోలింగము, చాలా మనోహరమైనది. ఇక అరుణాచలేశ్వరుని దర్శించి 2వ ప్రాకారం అందలి ఉత్తరాన గల ద్వారం వెంట బయటికి వస్తే అమ్మ కోవెల వస్తుంది. ఇక్కడ పార్వతీదేవి అమ్మవారు అపిత కుచాంబాగా అరుణాచలేశ్వరుని గూర్చి తపస్సు చేసి మెప్పించి వరమును పొంది ఇక్కడ జగన్మాతగా వెలిసింది. పార్వతీ పరమేశ్వరుల ఆలయమే ఈ అరుణాచలేశ్వర దేవాలయము. ఇవి అరుణాచలేశ్వరం యొక్క ఆలయ విశేషాలు. ఇప్పుడు మనం గిరి ప్రదక్షిణ గురించి తెలుసుకుందాం. గిరి ప్రదక్షిణ సహజంగా రాజగోపురం నుంచి మొదలు పెడతారు, లేదా రాజగోపురం పక్కనే వినాయక స్వామి ఆలయం ఉన్నది. అక్కడ దీపారాధన లేదా కర్పూర బిళ్ళలు వెలిగించి బయలుదేరుతారు. రాజగోపురం నుండి మొదటగా మనం ఎడమ పక్కన నుండి మెయిన్ బజార్ నుంచి ముందుకు వెళ్ళాలి. అలా వెళుతూ ఉంటే ముందుగా మనకి ఇంద్రలింగం వస్తుంది. తూర్పునకు అధిష్టానమైన ఇంద్రుడు ఇక్కడ శివలింగాన్ని ఏర్పాటు చేసి పూజించి తన భక్తిని అరుణాచలేశ్వరునికి తెలుపుకున్నాడు. అందుచేత మనం ఆ ఇంద్రలింగాన్ని మరియు అచట ఉన్న పార్వతీ వినాయకుల విగ్రహాలకు ప్రదక్షిణ చేసి మనం ముందుకు వెళదాం. ఇంద్రలింగ సమీపంలోనే ఇంద్రతీర్థం ఉండేది. ఇక్కడ ఇంద్రుడు స్నానమాడి బ్రహ్మహత్యా పాతకమును పోగొట్టుకున్నాడు. అయితే ఈ తీర్థం ఇప్పుడు భూగర్భంలో కలిసిపోయింది. ఇప్పుడు మనం ఇంద్రలింగాన్ని దర్శించిన తర్వాత కొంచెం ముందుకు పోతే అగ్నితీర్థం వస్తుంది. ఇక్కడ నీరు సాధారణంగా ఎప్పుడూ ఉంటుంది. ఇక్కడే అగ్నిదేవుడు స్నానమాడి పరస్త్రీ వ్యామోహాన్ని పోగొట్టుకున్నాడు. మన్మధుడు కూడా ఇక్కడే స్నానమాడి అరుణాచలేశ్వరుని స్మరించి అతిలోక సుందరుడయ్యాడు. దీని ఎదురుగా వినాయక మండపం కలదు. ఇక్కడ విఘ్నేశ్వరుని దర్శించి అరుణాచలేశ్వరుని చూస్తే ఆయన మంచిగా గంభీరంగా ఆకారంలో దర్శనమిస్తాడు. ఇక ఇటు నుండి కొంచెం ముందుకు వెళ్ళి సందు వెంట కుడిపక్కకు తిరిగితే అక్కడ అగ్నిలింగం వస్తుంది. ఆగ్నేయ దిశకు అధిపతి అయిన అగ్నిదేవుడు శివలింగాన్ని ఏర్పాటు చేసి శాస్త్రోచితంగా అరుణాచలేశ్వరుని పూజించి ఉన్నాడు. ఇక అగ్నిలింగం దర్శించడానికి మెయిన్ బజార్ నుండి కొంత దూరం ముందుకు ఈ సందులోకి వెళ్ళి దర్శించుకోవాల్సి ఉంటుంది. అలా ముందుకు వెళ్ళి అగ్నిలింగానికి ప్రదక్షిణ చేసి మరలా మనం రోడ్డు మీదకు వస్తాము గిరి ప్రదక్షిణలో భాగంగా. అలా ముందుకు వచ్చిన వెంటనే అక్కడ శేషాద్రి ఆశ్రమము మరియు రమణ ఆశ్రమము పక్కపక్కనే ఉంటాయి. వాటిని కూడా మీరు దర్శించవచ్చును. అలా రమణ మహర్షి ఆశ్రమాన్ని దర్శించిన తర్వాత కొంచెం ముందుకు వెళితే యమలింగం వస్తుంది. దక్షిణ దిశకు పాలకుడైన యముడు శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు చేసి అరుణాచలేశ్వరునిపై తనకున్న భక్తిని ప్రకటించుకున్నాడు. ఈ లింగానికి నమస్కరించి పక్కనే ఉన్న యమతీర్థాన్ని చూడవచ్చు. ఈ తీరంలో యముడు స్థానమాచరించి బ్రహ్మాస్త్రం వలన భయాన్ని పోగొట్టుకున్నాడు. ఇక్కడ నుండి కొంచెం ముందుకు పోతే నంది విగ్రహం ప్రత్యక్షమవుతుంది. ఆ నంది అరుణాచలేశ్వరాన్ని తదేకంగా చూస్తూ ఉంటుంది.
వాటిని దర్శిస్తూ పోతే నైరుతి దిశలో నిరుద్ధి లింగం కనిపిస్తుంది. నైరుతి దిశకు అధిష్టానుడైన నిరుద్ధి ఇక్కడ శివలింగమును ఏర్పాటు చేసి పూజించి అరుణాచలునకు భక్తిని ప్రకటించుకున్నాడు. ఇక్కడ నుండి కొండవైపు చూస్తే అరుణాచలుడు ప్రశాంత వదనుడై మనల్ని ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తాడు. ఈ గుడి పక్కనే నిరుద్ధి తీర్థం ఉన్నది. ఇందు నిరుద్ధు మరియు ఋషులు స్నానమాడి భూతపిశాచాలను జయించి వశపరుచుకున్నారు. ఇక్కడే స్నానం చేసి అరుణాచలేశ్వరుని పూజించిన వారికి భూతపిశాచ సంబంధమైన పీడలు తొలగిపోతాయి. ఇదంతా చూస్తూ ముందుకు పోతే జగన్మాత పితలైన అన్నామలయార్ మరియు ఉన్నామలై అమ్మ దర్శనమిస్తారు. ఈ విగ్రహాలు చూడముచ్చటగా ఉంటాయి. అలా కొంచెం ముందుకు వెళితే మనకు సాయిబాబా ఆలయం కూడా కనిపిస్తుంది. గిరి ప్రదక్షిణలో భాగంగా మనం సాయిబాబా ఆలయాన్ని మరియు విగ్రహాన్ని మనం చూడవచ్చును. గిరి ప్రదక్షిణలో భాగంగా మనం కొంచెం ముందుకు వెళితే అక్కడ ఆది అన్నామలై చేరుకోవడానికి బోర్డు కనిపిస్తుంది. మనం అక్కడి నుంచి కుడి పక్కకు తిరిగితే ఆది అన్నామలై గుడికి వెళతాము. ఆది అన్నామలై, ఈ ఆలయం పేరు ఆది అన్నామలై అంటే మొదటి లేదా పురాతన అన్నామలై, అరుణాచలేశ్వర్ అని అర్థం. దీని పరిణామం చిన్నది మరియు ఇది కేవలం అరెకరం విస్తీర్ణంలో మాత్రమే ఉంది. తిరువన్నామలై వైపున ఉన్న 25 లేదా 26 ఎకరాల అరుణాచలేశ్వర్ ఆలయంతో పోలిస్తే ఆది అన్నామలై పురాణం ప్రకారం బ్రహ్మ విష్ణువుతో అగ్నిస్తంభం గురించి వివాదం తర్వాత ఒక లింగాన్ని తయారు చేసి శివుణ్ణి పూజించడానికి కొండకు అవతల వైపుకు వెళ్ళాడు. అందువల్ల ఈ లింగం అన్నామలై యొక్క మొదటి మరియు పురాతన అసలు లింగం అని భావించబడుతుంది మరియు అందుకే దీనిని ఆది అన్నామలై అని పేరు వచ్చింది. ఈ ఆలయం నుండి అరుణాచల దర్శనాన్ని శివయోగ మూక దర్శనం అని పిలుస్తారు మరియు గొప్ప సిద్ధ తిరుములార్ అనే ఈ దర్శనాన్ని చూశారని నివేదించబడింది. గిరివాలం చేస్తున్నప్పుడు 2 లేదా 3 రాత్రులు ఆది అన్నామలైలో బస చేసిన శ్రీ భగవాన్ రమణ మహర్షి గారు అక్కడ ఉన్నప్పుడు సామవేదం యొక్క దివ్య పారాయణం విన్నానని చెప్పినట్లు నివేదించబడింది. అలా మనం నడుచుకుంటూ వెళితే ఆది అన్నామలై గుడికి చేరుకుంటాము. అక్కడ ఆది అన్నామలైలో అరుణాచలేశ్వరుని దర్శించుకొని పక్కనే ఉన్న పిళ్ళై గణపతి కూడా ఉంటుంది. దానిని కూడా మీరు దర్శించి ఇక మనం ముందుకు వెళదాం. మనకు 8 లింగాలతో పాటు సూర్యలింగం మరియు చంద్రలింగం కూడా అరుణాచలేశ్వర్ గిరి ప్రదక్షిణలో భాగంగా మనకు కనిపిస్తాయి. ఇంకా ఇక్కడి నుండి ముందుకు బయలుదేరితే వరుణలింగం వస్తుంది. పశ్చిమానికి పాలకుడైన వరుణుడు శివలింగాన్ని స్థాపించి పూజించి తన మొక్కును అరుణాచలేశ్వరునికి చెల్లించుకున్నాడు. ఇక్కడ వరుణ తీర్థం ఉన్నది. వరుణుడు ఇందు స్థానమాడి ఆ పుణ్యఫలంచే సముద్రాలకు రాజయ్యాడు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళితే వాయులింగం వస్తుంది. వాయువ్య దిశకు అధిపతి అయిన వాయుదేవుడు ఇక్కడ లింగాన్ని ఏర్పాటు చేసి పూజించి అరుణాచలేశ్వరునికి మెప్పించి ఉన్నాడు. పూర్వం ఇక్కడ వాయుతీర్థం ఉండేది. ఈ తీర్థమందు వాయుదేవుడు స్థానమాడి జీవులకు ఆధారమైన ప్రాణశక్తిని సంపాదించి ఉన్నాడు. ఆదిశంకరుడు అరుణాచల సహస్రనామావళి రాశాడు. ఆ పేర్లలో గిరి ప్రదక్షిణ ప్రియాయ అనే నామం ఒకటి. అరుణాచలుడు గిరి ప్రదక్షిణ ప్రియుడు అనుటలో సత్యం ఉన్నది. ఎందుకంటే ఆ సర్వేశ్వరునికి గిరి ప్రదక్షిణ మహా ఇష్టము. అందుకే ఆయన కూడా తన అర్ధాంగి అయిన ఉమాదేవితో కలిసి సంవత్సరానికి 2 సార్లు గిరి ప్రదక్షిణ చేస్తాడు. ఆ దేవదేవుడు గిరి ప్రదక్షిణ చేసేవారిని చూసి సంతోషిస్తాడు. గిరి ప్రదక్షిణ అంటే కొండ చుట్టూ తిరగటము. దీని దూరము సుమారు 14 కిలోమీటర్లు ఉంటుంది. ఇంకా అక్కడి నుండి మనం కొంచెం ముందుకు బయలుదేరితే ఇక్కడ కుబేరలింగం వస్తుంది. ఉత్తర దిశకు పాలకుడైన కుబేరుడు స్థాపించి పూజించిన శివలింగం ఇక్కడే ఉన్నది. దీనినే కుబేరలింగం అంటారు. కుబేరలింగానికి ప్రదక్షిణ చేసి అరుణాచలేశ్వరుని మనోహర రూపాన్ని చూస్తూ ముందుకు పోలితే ముక్తి ద్వారం వస్తుంది. ఈ ద్వారం నుండి ఒకసారి బయటికి వస్తే ఒక జన్మ దాటినట్లు భక్తులు భావిస్తారు. ఇంకొంచెం దూరం ముందుకు వెళితే అక్కడ పంచలింగాలు దర్శనమిస్తాయి. అలా కొంచెం దూరం ముందుకు వెళితే వేలూరు రోడ్డు వస్తుంది. దానిని దాటి కొంచెం తూర్పునకు పోతే అక్కడ మనకి ఈశాన్య లింగం వస్తుంది. ఈశాన్యమునకు అధిపతైన ఈశానుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించి పూజించి అరుణాచలేశ్వరుని మెప్పించి ఉన్నాడు. ఈ లింగానికి ప్రదక్షిణ చేసి వచ్చి ఎదురుగా చూస్తే ఈశాన్య తీర్థం కనిపిస్తుంది. ఇందులో విష్ణు స్థానమాడి లక్ష్మీదేవిని భార్యగా పొందాడు. మనం వీడియో మొదట్లో చెప్పిన యాత్రి నివాస్ లేదా ఆలయం ఇదే. దీని మీదుగా మనం ఈశాన్య లింగానికి మనం చేరుకుంటాము.
ఇక ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళితే ఈశాన్య జ్ఞాన దేశీకర్ జీవ సమాధి కోవిల వస్తుంది. ఈయన అరుణాచలేశ్వరుని ప్రియ భక్తుడు. ఈయనకు నమస్కరించి కొంత ముందుకు పోతే పార్వతీ పరమేశ్వరులు వృషభ వాహన రూఢులై వెలిసిన చిన్న గుడి వస్తుంది. ఇక్కడి నుంచి ఇంక మనం రాజగోపురం వెళితే గిరి ప్రదక్షిణ ఇంతటితో ముగుస్తుంది. ఇదే అరుణాచలం యొక్క గిరి ప్రదక్షిణ మహిమ. ఇది గిరి ప్రదక్షిణ మ్యాప్. రాజగోపురం నుంచి మొదలు పెడితే ఇంద్రలింగం నుండి ఈశాన్యలింగం వరకు పూర్తి సమాచారం ఉంటుంది ఇందులో. గిరి ప్రదక్షిణలో భాగంగా మనకి నెమళ్ళు మరియు జింకలు మరియు కోతులు మనకి కనబడుతూ ఉంటాయి. వాటిని చూస్తూ మనం అలా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉండవచ్చును. ఇక ఆలయంలో ప్రదోషనంది మరియు ఆలయ నమూనా తప్పక సందర్శించండి. దానితో పాటు రాజగోపురం నుండి ముందుకు వెళితే గుడిలో అన్నప్రసాదన జరుగుతుంది. ఇక అరుణాచలంలో మనం చూడవలసిన ముఖ్యమైనది అరుణగిరినాథర్ టెంపుల్. ఇది ఇంద్రలింగానికి వెనక వైపు భాగంలో ఉన్నది. అలానే ఒకే రోజు అరుణాచలేశ్వర టెంపుల్ మరియు ఆది అన్నామలై టెంపుల్ మరియు అరుణగిరినాథర్ టెంపుల్ సందర్శించిన వారికి మంచి ఫలితాలు కలుగుతాయని కథనం. సో మనకి అరుణాచల గిరి ప్రదక్షిణ మరియు మహత్యం కథనం అన్నీ మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.